నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ రాబోయే 24 గంటల్లో నీ జీవితాన్ని మార్చే అద్భుతం అనేది ఒకటి జరుగుతుంది తల్లి. అంతేకాకుండా అండి, ఆ అద్భుతం అనేది జరగటానికి ముందుగా బాబా ఒక సంకేతాన్ని చూపిస్తాను అని అంటున్నారు. ఆ సంకేతం ఏంటి, బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. రాబోయే 24 గంటల్లో అంటే ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ తర్వాత నుంచి 24 గంటలు, ఖచ్చితంగా 24 గంటల్లో మీ జీవితాన్ని మార్చే అద్భుతం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు. మనందరము కూడా అండి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటామండి. మనకి ఒక్కొక్కసారి బాబా మీద కోపం కూడా వస్తుంది, మనకు ఒక నిరాశ, అధైర్యం అనేది కూడా ఉంటుంది. మనం ఎదురు చూసే విషయాలు జరగనప్పుడు బాబా మీద అలుగుతూ ఉంటామండి. బాబా మీరు ఎప్పుడు ఇలాగే అంటున్నారు, నాకు మాత్రం మంచి రోజులు రావటం లేదు, ఒక్క అద్భుతం కూడా నా జీవితంలో ఇంతవరకు జరగలేదు బాబా, నేను అడిగి విసిగిపోయాను అని అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. నిజంగా అండి, మన కర్మఫలాలు మనం ఎప్పుడైతే కనుక తగ్గుతాయో అంతవరకు కూడా మనం చేసే పని, మన బాధ్యత ఏంటో, మన హార్డ్ వర్క్ ఏంటో మనం చేస్తూనే ఉండాలండి. ఆ సమయం అనేది అంటే కర్మఫలాలు తీరే సమయం అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి మన పని మనం చేస్తూ ఉండాలి. కానీ ఖచ్చితంగా బాబా మనకి ఎలాంటి కీడు తలచకుండా, ఎలాంటి కష్టాలు మన దగ్గరికి రాకుండా మనం ఎంతవరకైతే సమస్యల్ని మోయగలమో అంతవరకు మాత్రమే ఆ సమస్యను మనకిస్తారండి. అంతేగాని మొయ్యలేని కష్టాలని, మొయ్యలేని భారాన్ని బాబా మన మీద పడవేస్తూ మనల్ని చూస్తూ ఊరుకోరండి. నిజంగా ఒక కర్మ అనేది మనల్ని ఎంతో కష్టపడుతుందండి. అలాంటి కష్టాలు మనం ఎంతవరకు మోయగలము అనేది చూస్తూ బాబా మనల్ని అడ్డుకుంటూ మనకి దానికి తగిన పరిష్కారాలను చెబుతూ ముందుకు తీసుకువెళుతున్నారు. ఒకవేళ బాబా గనక మనకి తోడుగా లేకపోతే అలాంటి కర్మఫలాలు మోయలేని పరిస్థితుల్లో, అంటే సమస్యల్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే మనకి వేరే దారే కనిపించేది కాదండి. అందువల్ల బాబా ఉండబట్టే మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము అన్న ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని బాబాకి ఎప్పుడూ కూడా ధన్యవాదములు తెలియజేస్తూనే ఉండాలండి. అలాంటి ఒక మనిషి, అలాంటి ఒక గురువు మనకి గనక తోడుగా లేని రోజున నిజంగా అండి మనము ఏ పని చేయలేకపోయి ఉండేవాళ్ళమండి. అంటే ఒక నమ్మకము, ఓపిక అనే ఒక మాటల్ని ఆయన మనకి తెలియజేసి ఈ రోజు వరకు కూడా ఎలాంటి సమస్యలైనా తట్టుకోగలిగే శక్తి ఆయన వల్లే మనం తెచ్చుకున్నామన్నమాట. అలాంటి ఒక అద్భుతం అనేది ఒక భక్తురాలి విషయంలో బాబా ఎలా చూపించారు అనేది తెలుసుకుందామండి. అంటే విసిగి వేసారిపోయి చివరి వరకు కూడా వేరే దారి లేక, బాబా నాకు చావు తప్ప మరొక దారి లేదు అని అనుకున్న ఒక భక్తురాలికి బాబా అంటే ఎలా కాపాడారనేది తెలుసుకుందామండి. అంటే అలా అంత దూరం కర్మ అనేది తీసుకొచ్చినప్పుడు ఆ కర్మ నుంచి ఆ బాబా బయటపడవేసి ఆ భక్తురాలికి చూపించిన దారి అండి. ఈ భక్తురాలండి ఒక పూల వ్యాపారం చేసుకున్న ఒక ఆవిడండి. ఆవిడకి బాబా గుడి దగ్గర పూల వ్యాపారం చేసుకుంటుంది ఆవిడ. ఎప్పుడు కూడా అండి తెచ్చిన ప్రతిసారి కూడా, అంటే పువ్వులు తెచ్చిన ప్రతిసారి కూడా మొదటి మాల అనేది బాబాకే సమర్పిస్తుందన్నమాట ఆవిడ వల్ల అయినంత వరకు కూడా బాబాకి ఎంతవరకు చేయాలో అంతవరకు సేవ చేసుకుంటూ ఉంటుంది అక్కడ. అలాంటి ఆవిడికి ఎప్పటికైనా సరే బాబా ఒక మంచి దారి చూపిస్తారు అన్నదే ఆవిడ కోరిక. తన భర్త లేరు, ఆవిడకి ఒక కూతురు మాత్రమే ఉందండి. ఆ కూతురు కూడా తను చదువుకుంటుంది. అయినా సరే తనతో పాటు తన కూతురు కూడా సహాయం చేస్తుందన్నమాట. ఇక గుడి దగ్గరికి వస్తుంది సాయంత్రం పూట, కాలేజ్ అయిపోయిన తర్వాత, అంటే కాలేజ్ చదువుతుంది. స్కూల్ దగ్గర నుంచి కూడా తను కష్టపడి చదివిస్తూ ఈరోజు కాలేజీ వెళ్ళేంత వరకు కూడా తను కష్టపడి చదివించుకోగలుగుతుంది కూతుర్ని. నిజంగా అండి ఒక అద్భుతం అనేది మన జీవితంలో జరగడానికి ఒక్క నిమిషం చాలండి. మనం పడే కష్టాలు, శ్రమ అనేది ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉంటాం, ఆ శ్రమను అనుభవిస్తూ ఉంటాం. ఆ సంతోషం అనేది, ఆ మాయ అనేది, అద్భుతం అనేది జరగడానికి ఒక్క నిమిషం చాలండి. ఒకరోజు ఏమైంది అంటే, తను ఆ అమ్మాయి పువ్వుల వ్యాపారం చేసుకుని ఆవిడ కూతురు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆవిడకి ఒక బ్యాగ్ అనేది దొరికిందండి రోడ్డు మీద. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సరే ఏంటి ఆ బ్యాగ్ అని చెప్పేసి తను అక్కడే
చూడకుండా సరే అక్కడ పక్కన తిరిగి చూసింది, ఎవరు కనిపించలేదు అని చెప్పేసి ఆ బ్యాగ్ని ఇంటికి తీసుకొచ్చిందండి. ఎక్కడికి వచ్చారు, స్ట్రైట్గా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చేసింది. అంటే పూలు కొట్టు పెట్టుకున్నారు కదా, బాబా గుడి దగ్గరికి వచ్చేసి అమ్మ నాకు ఈ బ్యాగ్ దొరికింది కాలేజీ నుంచి వచ్చేటప్పుడు. ఏంటా బ్యాగ్, ఏముంది దాంట్లో అని అంటే, అప్పుడు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే దాని నిండా డబ్బులు ఉన్నాయండి. చాలా డబ్బులు ఎవరో ఆ బ్యాగ్లో పెట్టి ఆ కింద బస్సులోంచి వెళ్ళేటప్పుడు కింద పడిపోయిందా మరి ఏమో తెలియదు, అది కింద పడిపోయిన బ్యాగ్ని తీసుకొచ్చి చూస్తే ఆవిడకి ఎప్పుడు కూడా అండి కూతురికి వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఏ పని చేయదండి. చిన్న విషయమైనా సరే ఆ విషయం అమ్మ దగ్గరికి వచ్చి చేస్తేనే తనకి ఒక తృప్తి అని అన్నట్టుగా ఆ బ్యాగ్ అమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే డబ్బులండి. అస్సలు నమ్మలేకపోయారనమాట ఇద్దరు కూడా. ఏంటి ఆ డబ్బులు, ఏం చేయాలా, పోలీసుల దగ్గరికి తీసుకువెళితే వాళ్ళేమో పోయిన వాళ్ళకి ఇచ్చి చేరవేస్తారా లేదా మధ్యలో వాళ్ళే ఏదైనా మాయ చేస్తారేమో అన్న ఒక భయం అనేది వాళ్ళ అమ్మగారికి ఉంది. ఇంకా సరే అని చెప్పి ఏం చేయాలో తెలియక ఆ బ్యాగ్ అనేది వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి ముందుగా రాత్రిపూట గుడి దగ్గర లోపలికి వెళ్ళి, అంటే బాబా పాదాల దగ్గరికి వెళ్ళి, బాబా నా పరిస్థితి ఇది, నా కూతురికి ఈ బ్యాగ్ అనేది దొరికింది, దాని నిండా డబ్బులు ఉన్నాయి బాబా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసరికి అసలు బాబా వాళ్ళు అలా కూర్చుండిపోయారండి. అక్కడ కూర్చుండిపోయినప్పుడు ఆ గుడిలో పూజారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈ బ్యాగ్ అనేది దొరికింది, దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అన్నప్పుడు, అమ్మా ఇన్ని రోజుల నుంచి నువ్వు పడిన కష్టానికి బాబా నీకు ఇచ్చే ఒక బహుమానం అని చెప్పి కూడా నువ్వు అనుకోవచ్చు. నిజంగా ఈ బహుమానాన్ని నువ్వు స్వీకరించడమే నీ బాధ్యత. నువ్వు అది తిరిగి ఇచ్చేయాలని అనుకుంటే నువ్వు బాబాని బాధ పెట్టిన వాళ్ళవే అవుతావు. నువ్వు నీ తప్పేమీ లేకుండా నువ్వు ఒక దొంగతనం చేయలేదు, ఏమీ చేయలేదు, నీ దాకా వచ్చి చేరింది అని అంటే అది బాబాని నీ దగ్గరికి చేర్చాలని అనుకునే నీ కూతురు ద్వారా నీకు చేరవేశారు. అందువల్ల నీ కష్టానికి తగిన ప్రతిఫలం అని అనుకొని ఆ బ్యాగ్ను నువ్వే ఉంచుకో నీ దగ్గరే అని చెప్పి, ఈలోపు ఆ తర్వాత ఎవరైనా వచ్చి అడిగితే కనుక ఫలానా చోట ఎవరైనా అడిగితే నువ్వు తిరిగి ఇచ్చేద్దు, కానీ అంతవరకు నువ్వే ఉంచుకో నీ దగ్గర అని చెప్పి ఆయన చెప్పారండి. చెప్పేసరికి ఇంకా అసలు ఏం చేయాలో తెలియక, ఇంకా ఒక పక్కన సంతోషం, ఒక పక్కన సరే ఎవరిదో కదా ఈ డబ్బు, తను ఎప్పుడు కూడా అన్యాయంగా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోదు, ఎదురు చూడదు. ఈ డబ్బు ఏ అవసరం కోసం ఎవరు పెట్టుకున్నారో ఏంటో, ఏం బాధపడతారో ఏంటో అని తన మనసులో ఆ ఆలోచన అనేది ఉందండి. అయినా సరే ఇంకా రాత్రి అయిపోయింది, ఇంటికి తీసుకువెళ్ళిపోయారనమాట ఆ బ్యాగ్ అనేది. ఇంకా రాత్రికి రాత్రే ఎవరో వెతుక్కుంటూ వచ్చారండి. ఇంకా బ్యాగ్ అనేది పోయింది అని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చారు. అంటే ఆ నోట్లను బట్టి, పోయిన నోట్లను బట్టి బ్యాంకులోంచి డ్రా చేసుకున్న నోట్లను బట్టి వెతుక్కుంటూ కనుక్కొని వచ్చారనమాట. ఇట్లాగా బాబా గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు ఇట్లాగ బ్యాగ్ పోయింది, దాంట్లో 10 లక్షల డబ్బు అనేది ఉంది, ఆ డబ్బు ఎవరైనా చూసారేమో అని చెప్పి ఆ గుడి దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ గుడి పూజారి చూసి ఇట్లాగా, అయ్యో వాళ్ళకి బాబా ఇచ్చిన బహుమానం అని అనుకున్నానే, ఇంతలోపే ఎవరో వెతుక్కుంటూ వచ్చారే, ఏం చేయాలి, సరే ఆవిడ గురించి చెప్పాలా అక్కర్లేదా అని ఆయన ఆలోచిస్తున్నారండి. లేదు మన బాధ్యత అది, మనం చెప్పాల్సిందే అని చెప్పి వాళ్ళకి, లేదు ఒక ఆవిడకి దొరికిందండి మీ బ్యాగు, వాళ్ళు పక్కనే ఉన్నారు, రండి నేను చూపిస్తాను అని చెప్పి తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళినప్పుడు ఆవిడ్ని చూడంగానే, ఎవరైతే డబ్బులు పారేసుకున్నారో ఆయన ఆవిడ్ని చూడంగానే, ఆ పూల వ్యాపారం చేసుకునే ఆవిడ్ని చూడంగానే అండి నిజంగా ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడండి. ఎందుకోసం అనంటే, ఒకప్పుడు ఆయన ఒక చాలా పెద్ద డాక్టర్ అండి. డాక్టర్ అయినా కూడా అవసరానికి ఒక యాక్సిడెంట్లో, రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయినప్పుడు తన కొడుకుని కాపాడిందండి ఆవిడ. కాపాడినప్పుడు తనకి సహాయం చేద్దామని చెప్పి తిరిగి చూసినప్పుడు ఆవిడ అస్సలు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళకి హాస్పిటల్లో చేర్పించాం కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడే నేను ఆవిడకి బహుమానంగా ఇవ్వాల్సింది, ఇప్పుడు తన కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అని అంటే తనే కారణం అని చెప్పేసి, అమ్మ మీరు నా కొడుకు ప్రాణాలను కాపాడారు, మీకు గుర్తుందా అని చెప్పి అడిగినప్పుడు, అవునండి గుర్తుంది, ఆ రోజు నేను హాస్పిటల్లో చేర్పించి వచ్చేసాను, నాకు ఇక్కడ పని ఉందని చెప్పినప్పుడు, అమ్మ మీకు అప్పుడే నేను డబ్బు ఇద్దామని మిమ్మల్ని వెతికాను, మీరు కనిపించలేదు, ఖచ్చితంగా మీ దగ్గరికి రావాల్సిన డబ్బు అనేది ఇలా ఈ రూపంలో బాబా మీ దగ్గరికి చేర్చారు, ఇది మీకు చేరవలసిన డబ్బే అని చెప్పి ఆ డాక్టర్ అండి, అతను ఆ డబ్బుని మనస్ఫూర్తిగా ఆవిడకి ఇచ్చి వెళ్ళడం అనేది జరిగిందండి. నిజంగా అద్భుతం అనేది ఏ విధంగా వస్తుంది, మనల్ని బాబా ఎలా కాపాడతారు, ఎలాంటి ఒక విషయాలు జరుగుతాయి అనేది తెలీదు. ఇంకా బాబా చూపించే ఒక సంకేతం అండి. మనం ఎప్పుడు కూడా అండి ఒక మంచి విషయం జరిగేటప్పుడు మనకు ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది, మనసు అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది, చక్కగా నవ్వుతూ ఉంటాం. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏదో ఒక శుభ సంకేతం అనేది మనకి రాబోతుంది, సో మనకు ఒక గుడ్ న్యూస్ అనేది మనం వినబోతున్నాము అన్న ఆలోచనలో చాలా హ్యాపీగా ఉంటామండి.
కాబట్టి అలాంటి సంతోషంతో తల్లి కూతుర్లు కూడా ఆ రోజు ఉన్నారండి. నిజంగా బాబా ఎవరికైతే కనుక ఇలా అనిపిస్తే నవ్వని వాళ్ళు కూడా చక్కగా నవ్వుతూ ఉండటం, 10 మందితో కలిసి మాట్లాడటం, హ్యాపీగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే మనకి మంచి రోజులు వచ్చినట్టేనండి. బాబా ఏదో ఒక అద్భుతాన్ని మనకి చూపించబోతున్నారని అర్థం. ఏ విషయం జరిగినా కూడా చూసుకుందాంలే బాబా ఉన్నారు అనే ఒక నమ్మకానికి ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా ఒక అద్భుతం అనేది మన జీవితంలో జరుగుతుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే, సాయిరామ్.